దేవుడిచ్చిన తలాంతుల గురించి ఇదిగోండి ఓ క్లుప్త విశ్లేషణ. ఈ విషయం మనకు మత్తయి, లూకాసు వార్తల్లోని ఒక ఉపమానం నుంచి వస్తోంది. దేవుడు మనలో ప్రతి ఒక్కరికి, అంటే మీకు కూడా, ఓ ప్రత్యేకమైన వరాన్ని, ఒక తలాంతును ఇచ్చాడని, మరి దాన్ని మనం వృద్ధి చేయాలని ఆయన ఆశిస్తున్నాడని ఈ ఉపమానం మనకు చెబుతుంది. సరే, మరి మనలో ఉన్న ఆ తలాంతును గుర్తించడమెలా? మొదటిది గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరిలో కనీసం ఒక్క తలాంతైనా ఉంటుంది. ఏమీ లేనివాళ్లెవ్వరూ ఉండరు. సింపుల్గా చెప్పాలంటే, వేరే వాళ్లకు ఏదైతే చాలా కష్టంగా అనిపిస్తుందో అది మీకు చాలా సులభంగా వచ్చేస్తుంది. అదే మీ తలాంతు. మీలో కలిదే ఒక బలమైన ఆశ కావచ్చు, లేదా ఇతరులు మిమ్మల్ని గుర్తించడం కావచ్చు. కొన్నిసార్లు కష్ట సమయాల్లో బయటపడే మీ నైపుణ్యమే మీ తలాంతు కావచ్చు. ఓకే, మీ తలాంతు ఏంటో మీకు తెలిసింది అనుకుందాం. కానీ ఇక్కడే అసలు సమస్య. రెండవది, మనల్ని ముందుకు వెళ్లనివ్వకుండా ఆపేవి ముఖ్యంగా 3 అడ్డంకులు. 1 ఇతరులతో పోల్చుకోవడం, 2 సోమరితనం, 3 భయం. వీటిని దాటి దేవుడు మీకు ప్రత్యేకంగా ఏమిచ్చాడో దానిపైనే దృష్టి పెట్టాలి. ఇక చివలిగా, దేవుని దృష్టిలో నమ్మకత్వం అంటే ఏంటి? మనకిచ్చింది భద్రంగా దాచిపెట్టడమా? అస్సలు కాదు. మూడవది, నమ్మకత్వం అంటే దాన్ని రెట్టింపు చేయడం, దాన్ని మల్టిప్లై చేయడం. చూడండి, దేవుడు మనకిచ్చిన ప్రతి వరం గురించి, ప్రతి నిమిషం గురించి, ప్రతి అవకాశం గురించి లెక్కడుగుతాడు. కాబట్టి వాటిని ఆయన మహిమ కోసమే వాడటం మన బాధ్యత. సో ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుడు మీలో ఉంచిన ఆ ప్రత్యేక వరాన్ని గుర్తించండి, అడ్డంకులను జయించండి, ఆయన కోసం దాన్ని వృద్ధి చేయండి.